హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో విలేజ్ హౌస్ వైఫ్గా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. నేనైతే కరెక్ట్గా సాయంకాలం 4-4:15 ఈ టైంకి అయితే ఇంటి ముందు అయితే వాకిలి చిమ్మేసుకున్నాను. ఇంకా మా మావయ్య ఏమో చాలా రోజుల తర్వాత ఒక 2 మేక పిల్లలు అయితే కొనుక్కొని తీసుకొచ్చారు. ఇప్పటికి మేము మేక పిల్లలు కొని పెంచి దగ్గరగా 2 సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటాను. అంటే 2 సంవత్సరాల క్రితము అప్పుడప్పుడు మేక పిల్లలు తేవటము, పెంచడము, అమ్మటము, మళ్ళీ వెంటనే ఏవో ఒక మేక పిల్లలు కొనుక్కొని తీసుకొచ్చి అయితే పెంచేవాళ్ళం అనమాట. కానీ మా మామయ్యకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక కీలవాత కొద్దిగా ఎక్కువగా వచ్చేసి మేకలకి ఆకు తేవడానికి, వాటిని తోలుకొని వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అవ్వడం వల్ల మేక పిల్లల్ని అయితే కొనుక్కొని తేలేదు ఒక 2 సంవత్సరాలు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎందుకో ఎప్పుడు ఖాళీగా ఇంటికాడే ఉంటున్నాను. అలా ఉండడం వల్ల బోర్ కొట్టిందో ఏమో అని ఖచ్చితంగా ఒక 2 మేక పిల్లలు తెచ్చుకుంటే బాగుండు అనేసి అయితే మా ఆయన తీసుకెళ్ళి 2 మేక పిల్లలు అయితే కొనుక్కొని తీసుకొచ్చారండి. మా బన్నీ ఉన్న మేక పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. మా బన్నీకి ఎవరు కూడా ఆడుకోవడానికి లేరు కదా, మేక పిల్లలు తెచ్చి నుండి వాటితో ఆడుకుంటుంది అప్పుడప్పుడు. అయితే ఈ మేక పిల్లలు తోలుకొచ్చిన ఫస్ట్ రోజు అయితే భలే అరిచింది. వీటిని కరవడానికి అయితే వెళ్ళిందండి. ఎంత తోలినా సరే మన మేక పిల్లలేని మనమే పెంచుకోవాలని ఎంత చెప్పినా సరే వినలేదు. వాటికి కరవడానికి అయితే వెళ్ళింది. ఇంకా చూసి కర్రతో నొక్క దెబ్బయి కానీ ఇంకా అంతేనండి, వాటి జోలికి వెళ్ళలేదు. 2 రోజుల దాకా వాటి దగ్గరికి వెళ్ళలేదు. దాని తర్వాత మళ్ళీ వాటితో దగ్గరికి వెళ్ళి ఇలా అయితే రోజు ఆడుకుంటూ ఉంటుంది. 1 గంట 2 గంటల సేపు అయితే సరదాగా వాటితో ఆడుకుంటుందండి. ఈ నల్ల మేక కన్నా తెల్ల మేక ఉంది చూడండి, నలుపు తెలుపు మచ్చలతో ఉంది. ఆ మేక పిల్లతో అయితే మా బన్నీ ఎక్కువగా ఆడుతూ ఉంటుంది. అంటే అది ఎక్కువగా మా బన్నీకి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఈ నల్ల మేక దగ్గరికి మా బన్నీ వచ్చినా సరే చూసి ఏం అందు అసలు, అంతేని నిలబడి ఉంటుంది. అది గోమ పడినా సరే ఇది అసలు సరిగ్గా ఆడదు అనమాట. అందుకని దీంతో పెద్దగా బన్నీ ఆడదు. కానీ ఆ మేకపిల్ల మాత్రము మా బన్నీతో భలే ఆడుతుంది. పొడవడానికి వచ్చినట్టుగా ఎగరడం ఇవన్నీ చేస్తుంటుంది. అందుకని దాంతోనే ఎక్కువగా ఆడుతుంటుంది. ఇంక నేను సాయంకాలము వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే తీస్తున్నాను. మధ్యాహ్నం ఉతికి ఆరేసిన బట్టలు ఇప్పుడైతే తీస్తున్నాను. నీట్గా ఆరిపోయావండి. కొన్ని బట్టలు ఏమో తీగల మీద ఆరేసాను, కొన్ని బట్టలు ఇలా ఎండలో అయితే ఆరేసాను. ఇప్పుడు నేను బట్టలు తీస్తున్నాను కదా, ఇక్కడ ఆరేసుకుంటే బట్టలు తెల్లవారు నుండి సాయంకాలం వరకు అయితే ఎండ తగలుతూనే ఉంటుంది. అది కాకుండా తీగల మీద ఇందాక చూసారు బట్టలు తీసాను, అక్కడ ఆరేస్తే మాత్రము ఎక్కువగా చెట్ల నీడతోని సరిగ్గా బట్టలకి అయితే ఎండ తగలదు. బట్టలకున్న కలర్ తొందరగా పోకుండా ఉండాలంటే మాత్రము మన బట్టలు ఎక్కువగా ఎండలో కాకుండా నీడలో ఆరబెడితే బట్టలకున్న కలర్ తగ్గదండి. అయితే బట్టలు కొద్దిసేపు అయినా ఎండలో ఆరబెట్టడం వల్ల బట్టల్లో ఉండే క్రిములు ఉంటాయి కదా, అవి చచ్చిపోతాయి అంటారు. అందుకని కొద్దిసేపు అయినా సరే ఎండలో ఆరబెట్టాలి. ఇంకా బట్టలు తీయడం అయిపోయిన తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో కుర్చీ మీద వేసాను. దాని తర్వాత అయితే ఇల్లు చిమ్ముకుంటున్నాను. నేను ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే 5 గంటలు అయిపోయింది. బాబు స్కూల్ నుండి అయితే ఇంటికి వచ్చేసారండి. మా ఆయన కూడా సాయంకాలం 5-5:30కి ఈ టయానికి అయితే డ్యూటీ నుండి ఇంటికి అయితే వచ్చారు. అంటే బాబుని మా ఆయన ఒకేసారి ఇంటికి అయితే వచ్చారనమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తేడాతోని. ఇంక ఇంట్లో చిమ్మడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా చిమ్మేసుకుంటున్నాను. చూడండి ఎంత ఇసుక దుమ్ము వచ్చిందో. ఎప్పుడు ఇల్లు చిమ్మినా సరే ఇలానే ఇసుక దుమ్ము అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఇల్లు చిమ్మడం అయిపోయిన తర్వాత స్నానం కోసం అయితే పొయ్యి మీద పెద్ద దెబ్బతో నీరు పెట్టుకున్నాను. పొయ్యి కింద అయితే మంట వేసుకుంటున్నాను. ప్రతిరోజు మేము ఖచ్చితంగా సాయంకాలమే స్నానం చేస్తాము. అది కూడా వేడి నీరుతోనే స్నానం చేస్తాం కాబట్టి నేను 5-5:30 ఈ టైంలో అయితే పొయ్యి కింద మంట వేసుకుంటాను. నీరు కాగిన వెంటనే మా అత్తకైతే ఫస్ట్ తోడేస్తాను. మా అత్త స్నానం చేసేలోపు మళ్ళీ పొయ్యి మీద కొద్ది నీరు పెట్టుకుని మళ్ళీ వేడి చేస్తామన్నమాట. అలా ఒకరి తర్వాత ఒకరైతే స్నానం చేస్తాము. 5-5:30కి పొయ్యి మీద నీరు పెడితే 8 దాకా పొయ్యి మీద నీరు కాగుతానే ఉంటాయి. అంటే ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి మళ్ళీ చల్లని నీరు వేసి ఆ నీరు వేడి అయినప్పటికీ టైం అవుతూ ఉంటుంది కదా, అలా 8 దాకా అయితే పొయ్యి మండుకుంటానే ఉంటుంది.
నాకింతకుముందు ఒకరైతే కామెంట్ చేశారు. వేడి నీరు కన్నా చల్లని నీరు స్నానం చేస్తేనే ఒంటికి చాలా మంచిది. చల్లని నీరుతో స్నానం చేయడము అలవాటు చేసుకోండి. వేడి నీరు అంత మంచిది కాదు అనేసైతే కామెంట్ పెట్టారు. కానీ ప్రతిరోజు వేడి నీరుతోని స్నానం చేయడం అలవాటయిపోవడం వల్ల చల్లని నీరు స్నానం చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. చలని ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని చల్లని నీరుతో ఎక్కువగా స్నానం చేయలేకపోతున్నాము. ఇంకా పొయ్యి మంట వేసేసిన తర్వాత మా ఆయనేమో డ్యూటీ నుండి వస్తా కోడి లివరుని కందనకాయలు అంటారు కదా, అదేనండి రాళ్ళగుండికాయ అంటారు. అవైతే తీసుకొచ్చారు. ఒక 100 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అంటే ఫోన్ చేసి అడిగారు, తీసుకోరానా చేయగలవా అనేసి అయితే అడిగారు. నేనైతే ఇప్పుడు దాకా ఈ లివర్ కానీ ఈ కందనకాయలు అదే రాళ్ళగుండికాయ వేసేసి నేను ఎప్పుడు కూడా కూర చేయలేదండి. అంటే సపరేట్గా వీటికి పెట్టి అయితే కూర చేయలేదు. కానీ ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చారు. 100 రూపాయలకే తీసుకొచ్చారులేండి. రాత్రికే కాబట్టి మా నలుగురికి కరెక్ట్గా సరిపోతుంది. ఇంక తీసుకొచ్చిన లివరుని రాళ్ళగుండికాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వాళ్ళు పెద్దవిగా అంటే కోడి నుండి తీసినట్టు అలా అయితే జాయింట్గా పెట్టేస్తున్నారు. మనకి కాటా వేసేసి అయితే ఇచ్చేసారు. వాళ్ళు కట్ చేసి ఇవ్వరనమాట. ఇంటికి తీసుకొచ్చి మనమే కట్ చేసుకోవాలి. వీటికి కొద్దిగా కొవ్వు అయితే అంటుందండి. కొవ్వు సపరేట్గా తీసేద్దాం అనుకున్నాను కానీ మా ఆయనేమో ఉండిలే కూర ఉడికేటప్పుడు అదే మొత్తం కరిగిపోతుంది, బాగానే ఉంటుంది, ఉండి పారేక్కువ అనేసి అయితే అన్నారు. అందుకని నేను ఏది కూడా సపరేట్ తీయలేదన్నమాట. మా ఆయన ఏమో ఇలాంటివి ఏవైనా వెరైటీ కూరలన్నీ కూడా యూట్యూబ్లో చూసేస్తారండి. చూసేసి ఆ లింక్ నాకు పంపించి ఇవి నేను తీసుకొస్తాను చేస్తావా ఈ కూర, లింక్ కూడా పంపించున్నాను చూడు, చూసి చెయ్యి బాగుంటాయి, నేను ఒకసారి బయట తిన్నాను ఇంట్లో ఒకసారి చెయ్యి అనేసి అయితే అడుగుతారు. నాకు అస్సలు వాటి మీద ఐడియాయే ఉండదు, ఎలా చేయాలో కూడా తెలీదు. ఆ యూట్యూబ్లో చూసుకొని అక్కడ ఎలా చేశారో అలా చేసుకొని అయితే ఇంట్లో ట్రై చేయాలన్నమాట. అలానే ఈ కూర కూడా ట్రై చేశాను. నేను ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు చేయలేదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలామందికి యూట్యూబ్లో చూసుకుంటూ ఇంట్లో ట్రై చేస్తే సరిగ్గా కుదరదు, అంటే ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోలేక సరిగ్గా కుదరవు. కానీ నేను ఏది యూట్యూబ్లో చూసి ట్రై చేసినా సరే నాకు కరెక్ట్గా కుదురుతాయండి, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వను. కాకపోతే ఏంటంటే నేను చేసినప్పుడే ఆ ప్రాసెస్ అంతా గుర్తుంటుంది, చేసేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాను అనమాట. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి ఆ వీడియో అయినా చూడాలి, లేకపోతే ఎవరైనా చెప్పాలన్నమాట, గుర్తుండదు, అప్పటికప్పుడే మర్చిపోతాను. ఇంక ఈ రాళ్ళగుండికాయ లివర్ కట్ చేయడం అయిపోయిన తర్వాత అవి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఈ కూరలోకి కావాల్సినవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఫస్ట్ రెడీగా పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ కూరలోకి కావాల్సిన మసాలా అయితే వేగిచ్చేసుకొని పొడిలా ఆడించేసి అయితే పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత అప్పటికప్పుడు చేసిన అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసేసి తాలింపులో వేసుకున్నాను. టమాటా వేసేసిన వెంటనే టమాటా తొందరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ని పసుపు వేసుకోవాలి. అందుకని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని మొత్తం నీట్గా కలుపుకొని మూత పెట్టి మధ్యలో మూత తీసి పెట్టుకుంటూ కలుపుకొని అయితే టమాటా ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చాను. టమాటా నీట్గా మగ్గిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్నాను కదా ఈ రాళ్ళగుండికాయని లివరు, అవైతే ఈ టమాటాలో వేసేసి ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకుంటున్నాను. వీటిని ఫస్టే మనము కొద్దిగా ఎక్కువగా వాటర్ వేసేసి అయితే ఉడకనివ్వకూడదు. వీటిలో ఉండే వాటర్ మొత్తము ఆయిల్లో ఇనికిపోయి ఇవి కొద్దిగా వేగినట్టుగా అవ్వాలి. దాని తర్వాతే మనం వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి. అందుకని మూత పెట్టుకొని నేను మధ్యలో కలుపుకుంటూ వీటిలో ఉండే వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ వేసి అయితే ఉడికించుకున్నాను. చూడండి ఇవి కొద్దిగా మగ్గినట్టుగా అయ్యాయి కదా. నేనైతే మరీ పెద్ద ముక్కలుగా కట్ చేయలేదండి, కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మా టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం వేశాను. మేము కొద్దిగా ఎక్కువ కారం తింటాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసానండి. మనకు తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. కారం వేసేసి మొత్తం కలిపేసిన తర్వాత నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, ఈ మసాలా అయితే కూరలో వేసేసాను. మసాలాకి అయితే ఏమీ లేదులేండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, కొద్దిగా చెక్క మొగ్గ ఉన్ని, ఎండి కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు వేసేసి అయితే అన్నీ నీట్గా వేగిచ్చేసుకొని మిక్సీలో వేసి మెత్తటి పొడిలా అయితే ఆడించుకున్నాను. నేను ఎప్పుడు మసాలా చేసినా సరే ఇలానే చేసుకుంటానండి చికెన్ కోసం అయితే. ఇంకా చికెన్లో మసాలా వేసేయడం అయిపోయిన తర్వాత ఒక 2 గ్లాసుల దాకా అయితే నీరు వేసుకొని మొత్తం నీట్గా కలుపుకొని మూత పెట్టి అయితే బాగా ఉడికించుకున్నాను. కొద్దిగా ఎక్కువగానే వాటర్ వేసానండి, ఎందుకంటే రాళ్ళగుండికాయ కొద్దిగా గట్టిగా ఉంటుంది, అది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకని కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని కొద్దిగా ఎక్కువసేపే ఉడికించుకున్నాను.
బాగా ఉడికిన తర్వాత మధ్యలో మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. నేను నార్మల్గా అయితే అన్ని కూరల్లోనూ కొత్తిమీర పుదీనా వేయను, కానీ చికెన్ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాను. ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. అంటే నేను వేసిన వాటర్ మొత్తము ఇనికిపోయి కొద్దిగా కూర చిక్కగా అయిపోయేంత వరకు అయితే ఉడికించుకున్నాను. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత గ్రేవీ థిక్గా ఉన్నప్పుడు నేను గ్యాస్ ఆపుకున్నాను. ఇలా ఉన్నప్పుడు అయితే గ్యాస్ ఆపానండి. మళ్ళీ ఈ కూర మొత్తం పూర్తిగా చల్లారిపోయేటప్పటికి ఇంకా చిక్కగా అయితే అయిపోతుంది. కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీకు చూస్తేనే తెలుస్తుంది అంటే కూర ఎంత నీట్గా వచ్చిందో. ఉప్పు కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయి. మసాలా కూడా కరెక్ట్గా సెట్ అయ్యిందనమాట. కూర అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఈ కూర ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. చూడండి కూర పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బాగా దగ్గరగా అయిపోయి చిక్కగా అయిపోయింది అనమాట. కొద్దిగా గట్టిగా అయిపోయినట్టుగా అయ్యింది. ఇంకా నేను కూర చేయడం అయిపోయిన తర్వాత కొద్దిగా గుగ్గుళ్ళు అయితే నానబెట్టుందును అవైతే కట్టెల పొయ్యి మీద పెట్టుకుందాం అనేసి కడిగేసి దబర్లో వేసుకొని అయితే కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను పొయ్యి మీద. నేను ఇవి పొయ్యి మంట వేయగానే పొయ్యి మీద పెట్టానండి. అంటే ఫస్ట్లో మీకు వేడి నీరు పొయ్యి మీద పెట్టినట్టుగా చూపించాను కదా, ఆ వేడి నీరు పక్కకి దించేసి ఈ శనగలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. వీటిని మేము కొమ్మి శనగలు అంటాము. మీరు వీటిని ఏం శనగలు అంటారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే వీటిని పిలుస్తారు. ఇవి నేను ఎప్పుడైనా స్నాక్స్లా అయితే సాయంకాలం ఉడికిస్తాను. తినడానికి బాగుంటాయి కదా, ఏదో ఒకటి సాయంకాలం తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు నేను అవి నానబెట్టేసి అయితే ఉడకేస్తాను. ఉడికిన తర్వాత వడేసుకొని ఖచ్చితంగా తాలింపు పెట్టుకుంటాను. తాలింపు పెడితేనే మా ఇంట్లో ఎక్కువగా తినడానికి అయితే ఇష్టపడతారు. నార్మల్గా ఉప్పు వేసేసి ఉడికించుకొని తిన్నా సరే బాగానే ఉంటాయి. తాలింపు పెడితే ఇవి టేస్ట్ ఇంకా కొద్దిగా బాగుంటాయి. అందుకని నేను ఖచ్చితంగా అయితే తాలింపు పెట్టుకుంటాను. తాలింపు పెట్టడం అయిపోయిన వెంటనే కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ అయితే కూర గిన్నెలో వేసేసి ఇచ్చేసాను. దాని తర్వాత తొట్టులో నీరు లేకుండా బోర్లో నీరు కొట్టుకొని అయితే తొట్టులో వేసుకుంటున్నాను. మధ్యాహ్నం నీరు వచ్చినప్పుడేమో పట్టుకున్నానండి. కొద్దిగా గిన్నెలు ఉంటే ఆ గిన్నెలన్నీ దోమిన తర్వాత తొట్టులో నీరన్నీ అయిపోయాయి. ఇంకా తొట్టి ఖాళీగా ఉంది. మళ్ళీ రేపు తెల్లవారు గిన్నెలు ఏవైనా దోమాలి అంటే నీరు అవసరం అవుతాయి కదా, అప్పటికప్పుడు ఎందుకులే కొట్టుకొని పోసుకోవడము, ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అనేసి బోర్లో నీరు కొట్టుకొని అయితే తొట్టులో వేసుకుంటున్నాను. మాకు బోర్ ఉన్నది కాబట్టి ఎప్పుడు నీరు కావాలంటే అప్పుడు బోర్లో నీరు కొట్టుకొని అయితే వాడుకోవచ్చు. నార్మల్గా పైప్ నీరు వచ్చినప్పుడు నేను అన్నిటికీ పట్టేసుకుంటాను. కానీ బోర్ ఉంది కాబట్టి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం ఇలా బోర్లో నీరు కొట్టుకొని అయితే వాడుకుంటామన్నమాట. మాకు మోటార్ కూడా ఉందండి, కాకపోతే ఆ మోటార్ చెడిపోయి చాలా రోజులు అయ్యింది. అప్పుడు నుండి ఇలానే కంటిన్యూ అయిపోతున్నాము. అంటే మాకు మరీ ఎక్కువగా నీరుతో అయితే పని ఉండదు. ఇంకా మాకు ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే పైప్ నీరు వస్తాయి. అది కూడా రోజంతా వచ్చినట్టుగానే ఉంటాయి అన్నమాట పైప్ నీరు. అందుకని మాకు మోటార్తో ఎక్కువగా పని ఉన్నట్టుగా అనిపించదు. అదిగాక ఇంట్లో ఎక్కువగా కూరగాయ మొక్కలు ఇవి కూడా ఏమీ లేవు. ఈ మధ్య కూరగాయల మొక్కలు అయితే ఖచ్చితంగా వేయాలి అని అనుకుంటున్నాను. మంచి వర్షం ఒక 2 రోజులు గట్టిగా పడితే కూరగాయ మొక్కలు వేద్దామని అయితే అనుకుంటున్నానండి. కానీ ఈ సంవత్సరం ఏటో ఇంకా వర్షాలే స్టార్ట్ అవ్వలేదు. మాకే పట్టం లేదు, అంటే మా ఊరు సైడే పట్టం లేదు, లేకపోతే ఎక్కడ కూడా వర్షాలు లేవు, నాకు అర్థం కావటం లేదు. రోజు కూడా మబ్బు వేస్తుంది, వర్షం పడినంత గాలి ఎక్కువగా మబ్బు వేస్తుంది కానీ వర్షం మాత్రం పడదండి. ప్రతిరోజు ఇదే అవుతుంది, ఎందుకో అర్థం కావటం లేదు. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత బట్టలు ఇందాకలు తీసేసి కుర్చీ మీద వేసుకున్నాను కదా, ఆ బట్టలేమో ఇప్పుడు మంచం మీద వేసుకొని అయితే బట్టలు అందరివి అయితే మడత పెట్టుకుంటున్నాను. మడత పెట్టేటప్పుడు ఎవరి వాళ్ళు సపరేట్గా చేసేసి అయితే మడత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళు అయితే సపరేట్గా వేస్తాను అనమాట. మావయ్య అయితే సపరేట్గా ఉంటాయి. నావి మా అత్తవి మా ఆయనవి బాబువి అయితే ఒకే దగ్గర ఉంటాయి కానీ సపరేట్గా ఉంటాయి. అంటే ఎవరికి వాళ్ళకి తీగలు కట్టేసి అయితే ఎవరి బట్టలు వాళ్ళవి అయితే సపరేట్గా వేస్తామన్నమాట. ఇంకా నేను ఈ బట్టలు మడత పెట్టేటప్పటికి టైం అయితే 6-6:30 టైం అయితే అయిపోయిందండి. బట్టలు మడత పెట్టడం అయిన వెంటనే స్నానం చేసేసి అయితే ఇంకా ఇంట్లో పనులు చపాతీ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటాను. దాని తర్వాత బాబుకి అన్నం తినిపించేసి వాడికి హోంవర్క్ రాయిపించి వాడిని పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ గ్యాస్ దగ్గర మొత్తం నీట్గా సర్దేసుకొని నేను కూడా ఒక 10-9:30 ఈ టైంకి అయితే పడుకుంటాను అనమాట.
బట్టలైతే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని ఇవన్నీ మడతబెట్టినప్పటికి నాకు కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది. అంటే రోజు బట్టలు ఉతికేసి ఆరబెట్టేసేదాన్ని. తీసేసి మాత్రం మంచం మీద ఏసేసేదాన్ని. అందుకని కొద్దిగా ఎక్కువ బట్టలున్నాయన్నమాట. అన్నీ ఒకసారి మడతబెట్టినప్పటికి కొద్దిగా ఎక్కువయ్యాయి. ఇంక బట్టలు మడతబెట్టడం అయిపోయిన తర్వాత స్నానంకైతే వెళ్తున్నాను. స్నానం చేసేసి వచ్చైతే దేవుడికి దీపం పెట్టాను. ఈ దేవుడికి దీపం పెట్టింది మాత్రం ఈ రోజుది కాదులెండి. అంటే శనివారం రోజు దేవుడికి దీపం పెట్టాను. అది ఈ వీడియోలో అయితే యాడ్ చేసేసాను. నేను ఈ వీడియో తీసింది మాత్రం సోమవారం తీసిన వీడియో, ఈ దీపం పెట్టేది శనివారం తీసింది. ఇందులో అయితే యాడ్ చేసేసాను. అంటే ఈ వీడియో ఎక్కువగా లెంత్ అయితే తీయలేదండి. అందుకని కొద్దిగా తక్కువ లెంత్ ఉందనేసి ఇదైతే దీంట్లో కలిపేశాను అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ కూడా ఈ మధ్య కొత్త అప్డేట్ ఏదో వ్యూస్ లెక్కించడంలో తెచ్చింది అనేసి అయితే మొన్న రీసెంట్గా నాకు మెయిల్ అయితే వచ్చింది. నాకు తెలిసి వ్యూస్ మళ్ళీ ఇంకొద్దిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఏదో కొత్తగా లెక్కిస్తుందంట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్ బాయ్.